సో ప్రతి కంట్రీకి ఒక ఐకానిక్ ప్లేస్ అంటూ ఉంటుంది కదా, సో అలాగే జర్మనీకి కూడా ఒక ఐకానిక్ ప్లేస్ ఉందన్నమాట. ఇప్పుడైతే మనము బ్రాండెన్బర్గ్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. జస్ట్ దానికి ఆపోజిట్గానే నేను నిలబడి ఉన్నాను. మీరు హెచ్పిఎఫ్లో ట్రైన్ U5 తీసుకుంటే నెక్స్ట్ స్టాపే అనమాట. దిగి ఇలా పైకి రాగానే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట, సరౌండింగ్లో కనిపిస్తుంది కదా, దట్ ఈజ్ ఏ బ్రాండెన్బర్గ్ గేట్ అనమాట. సరౌండింగ్ మొత్తం ఇలా ఉంటుంది మీకు. మేమైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం వచ్చాం కాబట్టి ఎండ బీభత్సంగా ఉంది. ఈ గేట్ని 18th సెంచరీలో కట్టడం జరిగింది. అలాగే నియో క్లాసిక్ స్టైల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. బెర్లిన్లో చాలా దిక్కులా ఇది చూడడానికి మనకు కనిపిస్తుంది అనమాట. ఐ లవ్ బెర్లిన్ అనేది. ఇది షాప్స్ కూడా ఉన్నాయి. వీటిని ఏమని పిలుద్దాం, ఆటో అనా రిక్షా అనా ఏమని పిలుద్దామో కింద కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఫ్లూట్ సౌండ్ వస్తుంది కదా, 4 సైడ్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పలేమన్నమాట, ఎందుకంటే పైప్స్ పెట్టారు కదా, దాంట్లోపల నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్లూట్ సౌండ్. వీళ్ళు పెయింటింగ్ వేశారు చూడండి. అంబ్రెల్లాస్ని రెండింటిని అటాచ్ చేసి అటు ఇటు ఇలా పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. వీళ్ళందరూ నోబెల్ ప్రైజ్ వాళ్ళు, కొంతమంది రిపోర్టర్స్ ఇలా ఉన్నారనమాట. సో ఇక్కడ వేసి ఇలా అవుట్లెట్లో పెట్టారు. సో ఫైనల్గా మనము బ్రాండెన్బర్గ్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం కదా. సో ఇది ఎందుకు అంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాము. 6 లార్జ్ కాలమ్స్ అంటే ఇక్కడ స్తంభాలు అనమాట. ఇవి గ్రీక్ డోరిక్ స్టైల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ గేటు మెజెస్టిక్ లుక్ని అయితే మీకు కనిపిస్తుంది కదా, మెజెస్టిక్ లుక్ని అయితే ఇస్తుంది. అండ్ గేట్ పై భాగంలో క్వాడ్రిగా అనే స్టాచ్యూ అయితే ఉందన్నమాట. అంటే గేట్ పైన 4 గుర్రాలు రథం నడుపుతూ శాంతి దేవత విక్టోరియా శిల్పం అయితే ఉందన్నమాట. సో ఇది శాంతికి సంకేతం వీళ్ళకి. ఈ స్తంభాలు ఎత్తు సుమారు 85 అడుగులు ఉంటుందండి. వెడల్పు చూసుకుంటే 65 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది మిడిల్లో అనమాట. అటు ఇటు కూడా గేట్లు అయితే ఉన్నాయి కదా. సో మిడిల్లో నుంచి ఉండేదైతే ఇది రాజుకు మాత్రమే ప్రవేశ ద్వారము, అటు ఇటు అయితే ప్రజలకు అనమాట. అటు ఇటు కూడా అదే స్తంభాలు ఉన్నాయి, 6 స్తంభాలు ఉన్నాయి. అండ్ మిడిల్లో కూడా 6 స్తంభాలు ఉన్నాయి అన్నమాట. సో మిడిల్లోది రాజుకి అండ్ అటు ఇటు ఉండేవి ప్రజలకు అనమాట. నాజీ పార్టీ నాయకత్వంలో ఉన్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు నిజంగా దీని మీద అయితే చాలా అటాక్స్ అయితే జరిగాయంట. సో మొత్తానికి అది డిస్ట్రాయ్ అయిపోయింది. రీకన్స్ట్రక్షన్ అయితే దీన్ని చేశారు. ఇది బెర్లిన్ వాల్కి నియర్ బైగా ఉందన్నమాట. మనందరికీ తెలుసు ఒకప్పుడు జర్మనీ 2 పార్ట్స్గా విడిపోయిందని, ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీగా విడిపోయిందని. ఎప్పుడైతే ఆ బెర్లిన్ వాల్ అనేది డిస్ట్రాయ్ అయిందో దాని తర్వాత ఇది ఐక్యతకు ఒక చిహ్నంలాగా మారిందనమాట. ఇది ప్రజలు వెళ్ళే గేటు, నేను చెప్పాను కదా 6 స్తంభాలు రాజుకి మిడిల్లో ఉంటాయి, అటు ఇటు ప్రజలు వెళ్ళడానికి అనేసి. సో నేను ప్రజలు వెళ్ళే ఆ 6 స్తంభాల మిడిల్లో నుంచి అయితే నేను ఇప్పుడు బయటకు వచ్చాను. సో ఇదైతే బ్రాండెన్బర్గ్ గేటు. అలాగే నేను ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో వేరే ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ స్తంభాలు చూడండి ఎంత వెడల్పుగా ఎంత హైట్గా ఉన్నాయో మనకి. మిడిల్లోది రాజుకి, అటు ఇటు ఇలా ప్రజలకు అనమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇలా వెళ్తే మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్సేనండి. అక్కడి నుంచి మనకు ఆ కార్నర్లో కనిపిస్తుంది. ఒక 200 మీటర్సే ఉంటుంది అనమాట. చూసారా 200 మీటర్సే ఇక్కడే ఉంటుంది. మనము లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తాను. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం గ్లాసే అనమాట, లోపలే ఉంటుంది. పార్లమెంట్ అది ఇప్పుడైతే ప్రస్తుతానికి దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారనమాట 1995లో. సో అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రైస్ ట్యాగ్ అంటే జర్మన్లో స్టేట్ డైట్ అని అంటారు. నా వీడియోస్లో చాలా వీడియోస్లో నేను చెప్పుంటాను ఇది గోతిక్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు, నియో క్లాసిక్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారు అనేసి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అందులో ఈ కన్స్ట్రక్షన్ అయితే నియో రీనైసెన్స్ అనే స్టైల్లో అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. ఈ
పార్లమెంట్కి పక్కనే మనకి స్పీర్ నది అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ బోటింగ్స్ అవన్నీ ఉంటాయి, క్రూజ్ షిప్స్ లాంటివి అనమాట. 1 అవర్ 2.5 అవర్ అలా మనకి మీన్స్ బెర్లిన్లో ఉండే అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని అన్నిటినీ ఈ నదిపై నుంచి కూడా క్రూజ్ షిప్లో వెళ్ళి మనమైతే విజిట్ చేయొచ్చు, చూపిస్తారనమాట మనకి. ఇదే అన్నమాట జర్మనీ పార్లమెంటరీ. సో మనకి పైన రాసున్నారు డెమ్ డాయిచెన్ వాల్క్ అని కనిపిస్తుంది కదా, డెమ్ డాయిచెన్ వాల్క్ అని రాసున్నారనమాట. అంటే ప్రజల కోసం, జర్మన్ ప్రజల కోసం అనేది దాని అర్థం అనమాట. అండ్ పైన మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూడండి గ్లాస్ డోమ్. సో అదే అనమాట. సో దాని లోపలికి వెళ్ళడానికి మనమైతే టికెట్ ముందుగా తీసుకోవాలి. సో మాకైతే ఆన్ టైంకి మేము ఆన్లైన్లో చూసాము, మాకు అవైలబిలిటీలో దొరకలేదు. సో అందుకనే దాన్ని మేము జస్ట్ బయట నుంచి చూద్దాంలే అనేసి డిసైడ్ అయ్యి ట్రిప్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇక్కడి నుంచే వెళ్తారనమాట. ఒకవేళ మనం టికెట్ బుక్ చేసుకుంటే మనకు దొరికితే, సో మనము లోపలికి వెళ్ళే రూటే ఇదనమాట. సో ఇక్కడ మనం టికెట్ షో చేసేసి లోపలికి వెళ్ళాలి. సో బెర్లిన్లో బిగ్ బాస్ బెర్లిన్ అలా చాలా ఉంటాయి అనమాట. మనకి మొత్తం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేపిస్తూ ఉంటాయి. ఫైనల్గా మళ్ళీ మనము గేట్ దగ్గరికే వచ్చేసాము. సో ఇప్పుడైతే టైం 6:30 అయిపోయింది. మేమైతే రూమ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము, బికాజ్ ఈ ఎండలో తిరిగి చాలా టైర్డ్ అనిపించింది అనమాట. సో అందుకని రూమ్కి వెళ్తున్నాము. అండ్ హోటల్లో మనకి డిన్నర్ కూడా ఉంటుందంట. సో నచ్చితే మనం పే చేసుకొని అక్కడే చేయొచ్చు అని అన్నారు. ఇప్పుడు పదండి హోటల్కి వెళ్ళి మనం డిన్నర్ ఎలా ఉందో ఏంటో అనేసి చూపిస్తాను మీకు కూడా. మేమైతే డిన్నర్ చేయడానికి కిందకు వచ్చాము. సో ఇక్కడ డిన్నర్లో స్పెషల్స్ ఏమీ బాగాలేవన్నమాట. సో అందుకని చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇది పోర్క్ ఫ్రైడ్ రైస్ లాగా, ఇది పొటాటో బీన్స్ తోని చేశారంట. అండ్ అలాగే ఇది పాస్తా, ఇది పొటాటో, ఇది కూడా పాస్తా, ఇది మిక్స్డ్ వెజిటేబుల్ చీజ్ క్రీమీ పాస్తా అన్నమాట. సో ఇది క్రీము. అండ్ అక్కడైతే కొన్ని సాలెడ్వి పెట్టున్నారు, డ్రెస్సింగ్ అవి. సో ఇదేనమాట. నాకైతే ఇవి నచ్చలేదు, డిన్నర్కి తినాలి అనేసి. సో సరే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనేసి పిల్లలు అన్నారు. సో ఇండియన్ రెస్టారెంట్లో ఇండియాలో ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి అండ్ బెర్లిన్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటుందో చూద్దాము. రైట్, ఇప్పుడే బస్ వచ్చింది. సో 6 స్టాప్స్ తర్వాత మా రెస్టారెంట్ వస్తుంది అనమాట. సో చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమేమి వెరైటీస్ ఉంటాయో, డిన్నర్ ఎలా ఉంటుందో ఏంటో అని. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేము మళ్ళీ బయట డిన్నర్ చేయడం. దిగేసాం, ఇక్కడ నుంచి 300 మీటర్స్ మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్లో ఉందంట. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక పూట డిన్నర్ చేయడానికి చూడండి పరదేశానికి వచ్చి ఇంత టైము స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇది ఇండియన్ రెస్టారెంట్ అన్నమాట. సో చూసారా బెర్లిన్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఇలాంటి అంబియన్స్తో ఉంటుందన్నమాట. ఇది ఓపెన్, పైన కర్టెన్ అయితే ఉంటుంది. అది నైట్ అయ్యే కొద్ది క్లోజ్ చేస్తారనమాట. ఇంకేమేం కావాలి, నీకేం కావాలి? బిర్యానీ, ఓకే, చికెన్ తందూరి. ఓకే, నాకైతే చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ ఇటు చూసి చెప్పు. చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ 65 అండ్ చికెన్ తందూరి. ఓకే, అవన్నీ ఆర్డర్ చేస్తే ఎంతసేపటికి వస్తాయి? రేపు మార్నింగ్ అవుతుందేమో. హోటల్ అయితే అంబియన్స్ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో తెలియదు కదా. ఆర్డర్ అయితే ఇచ్చాము. సో వచ్చాక టేస్ట్ చేసి చెప్తాము. ఉన్నదానికి సపరేట్ అవ్వాలా.
కట్ చేసుకునేది నీట్ కట్ చేసుకోవాలి. అపోలో ఫిష్ లాగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? అపోలో ఫిష్ లాగా ఉంది. బాగుందా? కానీ సో డే 1 మేము బెర్లిన్లో ఇలా స్పెండ్ చేసామన్నమాట. సో మా డిన్నర్ అయితే చూసారు కదా. సో ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. బాయ్.